మన యూట్యూబ్ వీడియోకి కాపీరైట్ స్ట్రైక్ వస్తే ఆ వీడియోని డిలీట్ చేస్తే స్ట్రైక్ పోతుందా అని చెప్పేసి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. మన ఏదైనా ఒక వీడియోకి కాపీరైట్ స్ట్రైక్ వచ్చిందంటే ఆ వీడియో డిలీట్ చేసినా సరే స్ట్రైక్ అయితే పోదు. మరి స్ట్రైక్ ఎలా పోయిద్దంటే మనం 90 days వెయిట్ చేస్తే 90 days తర్వాత ఎక్స్పైర్ అయిపోయింది. లేదు అది మీ ఓన్ వీడియోనే అయినా కావాలనే కాపీరైట్ స్ట్రైక్ వేస్తే మనం కౌంటర్ నోటిఫికేషన్ వేయొచ్చు అనమాట. అంటే ఆ వీడియో నాదే కావాలనే ఫేక్ స్ట్రైక్ వేసారని కౌంటర్ నోటిఫికేషన్ వేసేయాలి. యూట్యూబ్ కౌంటర్ నోటిఫికేషన్ యాక్సెప్ట్ చేసింది అనుకోండి, మళ్ళీ ఆ స్ట్రైక్ పోయిద్ది, డిలీట్ అయిన వీడియో మనకు వస్తుంది అనమాట. లేదు మనం వేరే వాళ్ళ వీడియో కొంచెం యూజ్ చేసుకున్నాం అనుకుంటే వాళ్ళ మెయిల్ ఐడి ఉంటుంది. ఆ మెయిల్ ఐడికి మనం రిక్వెస్ట్ పెట్టాలి. ఆ మెయిల్ ఐడితో మనం రిక్వెస్ట్ పెడితే ఆ రిక్వెస్ట్ వాళ్ళకి వెళ్ళిద్ది. ఎవరైతే స్ట్రైక్ వేశారో వాళ్ళకి, వాళ్ళు ఆ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసి మన స్ట్రైక్ తీసారనుకోండి, స్ట్రైక్ పోయిద్ది. అప్పుడు ఏం చేయాలి, స్ట్రైక్ పోయిన తర్వాత వీడియో డిలీట్ చేస్తే నో ప్రాబ్లం అనమాట. సో మనం స్ట్రైక్ వచ్చిన వీడియోని డిలీట్ చేసినంత మాత్రాన స్ట్రైక్ పోదు. 90 days వరకు వెయిట్ అన్నా చేయాలి, లేకపోతే కౌంటర్ నోటిఫికేషన్ అన్న వేయాలి, లేకపోతే ఎవరైతే స్ట్రైక్ వేశారో వాళ్ళకి మెయిల్ పెట్టి ఆ స్ట్రైక్ అన్న తీయించాలన్నమాట. ఇలా ఉంటది ప్రాసెస్. థ్యాంక్ యూ.